హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మహి మలేష్ ఇన్ సౌదీ. మేము ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నామంటే వీఆర్ ఆల్ ట్రావెలింగ్ టు దుబాయ్. మాకు దుబాయ్ ట్రావెల్ చేయడానికి కార్లో అయితే ఒక 8 అవర్స్ అయితే పడుతుందండి. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. అక్కడ నుంచి దుబాయ్ ఫ్లైట్ అయితే మనం బుక్ చేసుకున్నామండి. ఈ వ్యూ చూసారు కదండి ఎంత బాగుందో. ఫస్ట్ టైం అండి సౌదీ వచ్చిన తర్వాత సన్సెట్ని ఇంత బ్రైట్గా చూడడము. మాకు ఫ్లైట్ జర్నీ అయితే ఒక 1 అవర్ అయితే పడుతుంది. మేమైతే ఎమిరేట్స్ ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నామండి. సో మా మదర్‌ఇన్‌లా ఉన్నారు కదా, కొంచెం కంఫర్ట్గా అయితే తీసుకువెళ్దాం అనేసి. సో ఇక్కడ మా పాప మొదలెట్టేసిందండి డైనోసార్ మూవీస్ పెట్టమని చెప్పి. సో మాకు ఎమిరేట్స్ ఫ్లైట్ అయితే బాగా నచ్చింది. ఎందుకంటే అక్కడ మనకి బాగా ట్రీట్ చేసేవారండి. సో పిల్లలకి టాయ్స్ ఇవ్వడం అనేసి, ఫుడ్ ప్రొవైడ్ చేయడం, సో ఇవన్నీ ఎక్సెట్రా చాలా బాగుంది. మిగిలిన ఫ్లైట్స్తో పోల్చుకుంటే నాకు ఎమిరేట్స్ అయితే బాగా నచ్చిందండి. సో కాస్ట్ కూడా ఎమిరేట్స్ ఎక్కువ అన్ని ఫ్లైట్స్తో పోలిస్తే. ఇక దుబాయ్లో అయితే ఎంటర్ అయిపోయామండి. సో మీకు బోర్ కొడుతుందని కొంచెం లిటిల్ బిట్గా పెడుతున్నాము. ఇది దుబాయ్ ఎయిర్పోర్ట్ అండి. ఇక్కడ నుంచి మేము హోటల్కి అయితే వెళ్తున్నాము. సో మేము బుక్ చేసుకున్న హోటల్ ఏంటంటే క్రౌన్ ప్లాజా అండి. సో రూమ్స్ అయితే చాలా బాగుంది, సర్వీస్ కూడా చాలా బాగుందండి. సో మీరు ఎప్పుడైనా దుబాయ్ వచ్చినట్లయితే ఈ హోటల్నే రికమెండ్ చేసుకోండి. 2 బెడ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో ఒకటి మా అత్తయ్య గారికి, 2 మాకు. సో వాష్ ఏరియా కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. సో మనకి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారండి. ఇది బాత్ టబ్ అండి. సో ఇక్కడ అంతా కూడా మనకి చాలా నీట్గా పెట్టారు, టవల్స్ ఇచ్చారు. ఈ హోటల్లోనే మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ప్రొవైడ్ చేశారండి. సో ఇక్కడ చూడండి మా పాప మా హస్బెండ్ ఎంత బాగా ఆడుకుంటున్నారో. సో సో మేమైతే లొకేషన్స్ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయింది. దుబాయ్ మాల్, బుర్జ్ ఖలీఫా ఇవన్నీ చూడడానికి అయితే వచ్చేసాము. సో మేమైతే మెట్రో ఎక్కొచ్చామండి. సో నాకైతే ఏది బెస్ట్ అనిపించిందో నెక్స్ట్ చెప్తానండి. మీరు చూసిందంతా కూడా ఒక మాల్ అండి. సో మనం బుర్జ్ ఖలీఫా చూడాలన్నా, ఈ దుబాయ్ మాల్ చూడాలన్నా సరే ఇందులో నుంచి మనం నడుచుకుని వెళ్ళాలి. ఇక్కడ అదర్ కంట్రీ వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారండి. ఇక్కడ మనకి కొన్ని డైరెక్షన్స్ అయితే ఇచ్చాడండి. ఈ లొకేషన్స్ చూడడానికి చాలా దూరం అయితే నడిచామండి. ఫస్ట్ వచ్చేసి దుబాయ్ అక్వేరియంకి వెళ్తున్నాము. తర్వాత దుబాయ్ దుబాయ్ మాల్ ఇదే. సో ఇందులోనే దుబాయ్ అక్వేరియం అట. సో అది చూసి నెక్స్ట్ బుర్జ్ ఖలీఫాకి షిఫ్ట్ అయిపోదాం. ఓకే. ఫిష్ అక్వేరియంకి వచ్చేసాము. సో ఇక్కడ ఎన్నో రకాల ఫిష్లు అయితే కనిపిస్తున్నాయండి డిస్ప్లేలో. సో ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఒక 100 దినామ్స్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. చూసారు కదా ఎన్ని షాపులు కనిపిస్తున్నాయో. సో మనకి ఏం కావాలని ఇక్కడ దొరుకుతాయండి ఈ మాల్లో. అమ్మా బుర్జ్ ఖలీఫాకి వెళ్ళాలంటే చాలా దూరం నడవాల్సి వస్తుందండి. వెళ్తున్నాం బుర్జ్ ఖలీఫాకి, చూపిస్తాను మీకు కూడా. చేస్తున్నా హాయ్ ఫ్రెండ్స్, ఇదే మన ప్రపంచంలో అతిపెద్ద పొడవైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఫౌంటైన్ షో అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎంత క్రౌడ్ కనిపిస్తుందో మీరే చూడండి. సో ఎక్కడెక్కడి నుంచో అయితే వస్తున్నారండి ఈ లొకేషన్కి. సో నేను అస్సలు అనుకోలేదండి. సో ఈ దుబాయ్ అయితే నేను చూస్తాననేసి. చూసారు కదా ఇక్కడ వ్యూ అయితే ఎంత బాగుందంటే. సో ఎంత పెద్ద బిల్డింగ్ అయితే నేను ఎప్పుడు చూస్తాను అనుకోలేదండి. ఈ బిల్డింగ్ వచ్చేసి 2770 ఫీట్ అంటండి. ఇక్కడ మేము ఫౌంటైన్ షో అయితే చూడడానికి వెయిట్ చేస్తున్నామండి. నేను వెయిట్ చేసినా పర్వాలేదు కానీ మిమ్మల్ని అయితే వెయిట్ చేయనివ్వను, మీరైతే చూసేయండి. ఈ ఫౌంటైన్ షో నైట్ టైం మాత్రమే జరుగుతుందండి. సో ఇది ఎవ్రీ 30 మినిట్స్కి ఒకసారి పెడుతూ ఉంటారు. ఇది నైట్ 6 నుంచి 11 వరకు ఉంటుందండి. అబ్బాయి ఎంత బాగుందో తెలుసు నైట్ టైం ఇంత లైటింగ్తో. ఇంకా మంచిగా ఫొటోస్ అయితే దిగేసామండి.
మీరు ఎవరైనా దుబాయ్ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఇక్కడ ఈ ప్లేస్కి అయితే కొంచెం ఎర్లీగా వచ్చేసాయండి. సో అస్సలు ఖాళీ ఉండదండి. మీరే చూడండి ఎంత క్రౌడ్ ఉందో. సో మేము తొందరగానే వచ్చేసాము. సో అందువల్ల మాకు కొంచెం ప్లేస్ దొరికింది. సో ఎంత క్రౌడ్ ఉందో చూడండి. ఈ సీజన్లో చాలా మంది వస్తున్నారండి. సో అమ్మో ఇంతమంది ఉన్నారా. మాల్ అంతా కూడా ఫుల్ అయిపోయిందండి. అస్సలు ఖాళీగా లేదు. సో మేము నడవడానికి చాలా టైం పట్టేసిందండి ఇంతమందిలో. సో మా బేబీ ఒకటి ట్రాలీ ఉంది కదా, దాన్ని తీసుకెళ్ళడానికి కూడా మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంత క్రౌడ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు. ఫౌంటైన్ షో క్లోజ్ అయిన తర్వాత మొత్తం లైటింగ్ అంతా ఆఫ్ చేసేస్తారండి. వ్యూ అంతా కూడా ఇలానే ఉంటుంది డల్గా. సో మళ్ళీ 30 minutes అయిన తర్వాత మళ్ళీ ఫౌంటైన్ షో స్టార్ట్ చేస్తారు. సో అప్పుడు మళ్ళీ మొత్తం బుర్జ్ ఖలీఫాకి మొత్తం లైటింగ్ అంతా కూడా ఆన్ చేస్తారు. సో చూసారు కదా, నాకైతే భలే అనిపించింది దుబాయ్. నేను అసలు చూస్తానని మాత్రం అనుకోలేదు. సో ఎప్పుడు కూడా నేను మొబైల్లో చూడటమే, ఎవరైనా వెళ్తే అవి చూడడం తప్ప నేను ఎప్పుడు ఇలా వస్తానని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు. సో ఎవరైనా సరే దుబాయ్ తక్కువ బడ్జెట్లో వస్తున్నట్లయితే మాత్రం వాళ్ళకి నేను ఒక చిన్న సజెషన్ అండి. సో మెట్రో అయితే బెస్ట్ అని మాత్రం నేను చెప్తాను. సో ఎందుకంటే మనం కార్ బుక్ చేసుకున్నా, క్యాబ్ పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా సరే మనకి చాలా ఎక్కువ కాస్ట్ అయితే అడుగుతున్నారండి. సో ఇక్కడికి ఒక 3-4 kilometers చాలా అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. సో నాకైతే బెస్ట్ అయింది ఏంటంటే మెట్రో వల్ల మనకి చాలా బెస్ట్ అండి. సో వాళ్ళు ఒక కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి. ఆ కార్డ్ యూజ్ చేసుకుని తక్కువ బడ్జెట్లోనే మనం ఈ లొకేషన్ అంతా కూడా చూడొచ్చండి. అమ్మ బాబోయ్ ఇంతమంది జనాలు ఉన్నారో చూడండి. అమ్మో అసలు అర్థం కావట్లేదు అసలు ఎక్కడి నుంచి వచ్చారమ్మా బాబు వీళ్ళందరూ కూడా. అమ్మో ఇంతమందా, ఏదో జాతరకు వచ్చినట్లు వచ్చారండి బాబు ఇంతమంది. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ పిక్చర్ ఫ్రేమ్ అండి ఇది. ఇలాంటివి చూడడానికి ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదండి. ఇంకా మేము ఇవే కవర్ చేసామండి. సో ఇంకా గోల్డ్ సోక్ ఉంది. సో అది నెక్స్ట్ ఇంకొక part 2లో చెప్తాను మీకు. మీరైతే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి ఈ వీడియోస్ అయితే మాత్రం. గోల్డ్ మార్కెట్ కూడా మీకు చూపిస్తానండి. Day 1లో ఈ 3 కవర్ చేసామండి మేము. సో part 2లో గోల్డ్ మార్కెట్ని చూపిస్తాను. part 2 కూడా చూసేయండి.